హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు నా వీడియోలో మెంతి కూరతోటి పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ మెంతాకులో చాలా పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. హిమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మెంతాకుతో రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారండి. ఈరోజు నేను మెంతి కూరతోటి పచ్చడి చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ జీరా, ఒక 3 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో క్లీన్ చేసినటువంటి మెంతాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి, కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పండుమిర్చి రెండింటిని నేను తీసుకున్నాను. ఒకవేళ ఎండుమిర్చితో చేసుకోవాలనుకుంటే ధనియాలు ఫస్ట్లో మనం వేయించుకున్నాం కదండి, వాటితో పాటు ఎండుమిర్చి వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకొని ఆ టమాటాలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వద్దండి, కొద్దిగా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా మెత్తగా కుక్ అవ్వాలి. ఈ టమాటాలను కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చినగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులో మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడి వేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.